పచ్చికారంతో దొండకాయ కూర చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ అయితే దొండకాయలు నీట్గా వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దొండకాయ పులుపు ఉంటుంది కాబట్టి టమాటా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న దొండకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ 5 మినిట్స్ తర్వాత సాల్ట్, పసుపు వేసుకోవాలి. కారం అయితే యాడ్ చేయట్లేదు, పచ్చికారంతో వేస్తున్నా కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నా. పచ్చి కొబ్బరి తురుము అయితే ఇలా తురిమేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి. అంతే, పచ్చికారంతో దొండకాయ కాదు క్యాబేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పచ్చి కొబ్బరి వేసాం కదా, ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో దిల్దార్ మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫైనల్లీ చపాతీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.